ఆచి చికెన్ మసాలా. రెండేళ్లలో ఉద్యోగులకి ప్రభుత్వం ఏం మేలు చేస్తుందో చెప్పాలంటూ వెంకట్రామరెడ్డి సవాల్ చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగులకి మంచి చేసింది కాబట్టి మంచి చేసిందని చెప్పామన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు. ఉద్యోగుల్ని భయపెట్టడానికే ప్రభుత్వం తనని డిస్మిస్ చేస్తుందంటున్నారు వెంకట్రామరెడ్డి. ప్రభుత్వం డిస్మిస్ చేసిందంటే కేవలం ఉద్యోగులను భయపెట్టడానికే. ఉద్యోగుల్లో ఆందోళన ఉంది, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం ఏం చేయలేదని. అందుకోసమని ఉద్యోగులను సైలెంట్ చేయాలని. ఉద్యోగుల్లో ఆందోళన, ఉద్యోగుల అసంతృప్తి, ఉద్యోగుల ప్రభుత్వం మీద కోపం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారు? వాళ్ళని పిలిచి మీ సమస్యలు ఏంటి, మీ చేయలేము, ఇన్ని సమస్యలు ఇప్పుడున్న పరిస్థితులు చేయలేము, కనీసం మీకు డిఏ తీసుకోండి, ఏదో కొద్దిగా ఎంప్లాయీస్ ఇవ్వాల్సినవి 10% అని ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరుస్తారు. ఈ ప్రభుత్వం అలా చేయడంలే. ఉద్యోగులను అనగదొక్కాలా, ఉక్కుపాదంతో అనగదొక్కాలా, వాళ్ళు ఏమో మాట్లాడకూడదు, వాళ్ళు భయపడాలా అంటే ఎవరో ఒకరిని బలి చేయాలా, ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలని ఒక్క దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే తప్ప దీంట్లో ఎలాంటి ఆధారాలు లేదు. నేను తప్పు చేసినానికి ఎలాంటి ఆధారం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. గత ప్రభుత్వం బాగా చేసింది ఉద్యోగులు కాబట్టి మంచి చేసిందని చెప్పినాము. ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు లేదని చేస్తే ఈ ప్రభుత్వం కూడా మంచి చేసింది అంటాం. ఏం చేసింది? ఏం చేయలేదు కదా. 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. 2 ఏళ్లలో ఉద్యోగులు చేసిన ఒక్క మేలు నేను సవాల్ చేస్తున్నా.